బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్ట్ కీలక నేత హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అంటూ వికల్ప పేరుతో లేఖ విడుదలైంది. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ పోలీసులకు చెప్పారనేది పూర్తిగా అవాస్తవమని లేఖలో పేర్కొన్నారు. హిడ్మా హత్యకు నలుగురే కారణమని తేల్చి చెప్పారు. కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణంగా చెప్పారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ ముఖ్య కారకులుగా ఆరోపించారు. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారు. ఈ సమాచారాన్ని కలప వ్యాపారే పోలీసులకు చేరవేసినట్లుగా లేఖలో తెలిపారు. హిడ్మా సహా 13 మందిని పట్టుకొని హత్య చేశారని ఆరోపించారు. అలాగే హత్యలను కప్పిపుచ్చుకునేందుకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లు అంటూ కట్టుకథ అల్లారని మండిపడ్డారు. హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసి ఆపరేషన్ కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్ అని వికల్ప పేరుతో విడుదలైన లేఖలో ఆరోపించారు. అలాగే దేవ్జీ, మల్లా రాజిరెడ్డిలు తమతోనే ఉన్నారని, లొంగిపోవడానికి వారు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తేల్చి చెప్పారు. మావోయిస్ట్ కీలక నేత హిడ్మా బూటకపు ఎన్కౌంటర్ అంటూ వికల్ప పేరుతో లేఖ విడుదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇప్పటికే చాలా వర్షన్స్ విన్నాం మనం. సో దేన్ని ఫైనల్ గా తీసుకొచ్చంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, మావోయిస్టు హిడ్మా చనిపోయిన తర్వాత చాలా రకాలుగా చాలా వాదనలు కూడా వినపడ్డ పరిస్థితిగా పడుతుంది. ఒక పక్క మారేడుమిల్లులో దొరికాడు, మరో పక్క విజయవాడలో దొరికాడు, కాకినాడలో దొరికాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది రియల్ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా చాలా మంది కూడా వాదించిన పరిస్థితిగా పడుతుంది. ఒక పక్క మావోయిస్ట్ పార్టీలో ఉన్నట్టు కొంతమంది నేతలు అతన్ని పట్టించారు, వాళ్ళు ఎస్కేప్ అయ్యారు, ఇతన్ని ఎన్కౌంటర్ చేయించారని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఈ నెల ఏదైతుందో పోయిన మంత్ 27వ తారీఖున మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో ఒక లేఖ విడుదలైంది. అది వికల్ప్ పేరుతోటి లేఖ విడుదలైంది. అసలుకి ఏం జరిగింది, ఆ ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది, ఎవరెవరు దానికి సమాచారం ఇచ్చారనేది పూర్తి స్థాయి కూడా మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఏదైతే ఉందో వికల్ప్ పేరుతో లేఖ వచ్చిందో ఆ లేఖలో స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పారు, ఇది ఎన్కౌంటర్ అనేది బూటకపు ఎన్కౌంటర్. హిడ్మాని ముందే విజయవాడలో పట్టుకొని అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఇది ఒక పార్టీలో ఒక ద్రోహి ఇచ్చినటువంటి సమాచారం. ఏదైతే తెలంగాణ పోలీసులకి ఛత్తీస్గఢ్ నుంచి ఒక ద్రోహి లొంగిపోయాడు, లొంగిపోయినటువంటి ద్రోహికి హిడ్మాకి సంబంధించిన మూవ్మెంట్ మొత్తం కూడా అతని దగ్గర ఉంది. ఎందుకంటే అతను విజయవాడ పోయి దాదాపుగా 10-15 రోజులు అవుతుంది, విజయవాడలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు అని చెప్పేసి కూడా ఆ తెలంగాణ పోలీసులకి, ఆ తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలకి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ద్రోహి సమాచారం ఇచ్చాడు. ఆ ఇచ్చిన సమాచారం మేరకు ఆ హిడ్మా విజయవాడకి ఏ విధంగా వచ్చాడు, హిడ్మాకి విజయవాడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఎవరు చేపిస్తున్నారు దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశారు. దాంట్లో ఒక కర్రల వ్యాపారి ఏదైతే ఉందో ఆ విజయవాడకు చెందినటువంటి ఒక కలప వ్యాపారి ద్వారా హిడ్మా అక్కడ చేరుకున్నాడు. అక్కడ చేరుకొని దాదాపుగా 10-15 రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఆయన పూర్తి స్థాయిలో కూడా ఒక టీవీ జబ్బుతోటి ఆయన తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాడు. ఆయన వచ్చి అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనతో పాటు ఆ ఐటీడే ఏదైతే ఉందో అల్లూరు జిల్లాకు సంబంధించిన ఐటీడేలో ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్, అదే కొంతమంది కాంట్రాక్టర్ల ద్వారా మావోయిస్టులు ఆ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కోసమే అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకున్నారు. విజయవాడలోనే ప్రాణాలతోటే హిడ్మాని పట్టుకున్నారు. దాదాపుగా 4-5 రోజులు పోలీసు కస్టడీలో పెట్టుకొని ఆయన చిత్రహింసలు చేసిన తర్వాత చంపేశారని చెప్పేసి కూడా మావోయిస్ట్ అయితే లేఖ విడుదల చేసిన పరిస్థితి కాబట్టి ఒక క్లియర్ గా ఇచ్చారు. అంటే మావోయిస్టు పార్టీ అంటే ఎన్కౌంటర్ తర్వాత రకరకాలుగా లేఖలు వచ్చినప్పుడు కూడా పూర్తిగా కూడా ఏం జరిగింది ఏంటి అనే నిజ నిజార్థం లేకపోయినా కానీ ఇప్పుడు పూర్తి స్థాయి కూడా పార్టీ ఒక పూర్తిగా దాని మీద ఒక ఎంక్వైరీ చేసి అసలు ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఒక కమిటీ తోటి మొత్తం కూడా ఆ లేఖ అయితే విడుదల చేసిన పరిస్థితిగా పడుతుంది. వాస్తవానికి హిడ్మాకి పోలీసులకు ఏదైతే హిడ్మా నుంచి ఒక అతను వెళ్ళిపోయి తెలంగాణ పోలీసులకి పట్టుబడ్డాడో, పోలీసుల లొంగిపోతుందని చెప్తున్నాడో ఆయన హిడ్మా సమాచారం ఇచ్చాడని ముందుగానే పార్టీ గమనించి వెంటనే కూడా హిడ్మాకి సమాచారం ఇచ్చారు. 15వ తారీఖే ఆ 3 నుంచి 4 గంటల మధ్యలోనే హిడ్మా అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, అక్కడ నీ సమాచారం తెలిసిందని చెప్పడంతో కూడా పార్టీ వర్గాల నుంచి కూడా అక్కడ ఆయన సమాచారం ఇచ్చారని చెప్పేసి కూడా పార్టీ ఆ లేఖలు అయితే పేర్కొన్న పరిస్థితి కాబట్టి హిడ్మా తప్పించుకున్న టైంలో 15వ తారీఖు సాయంత్రం పూటనే పోలీసులు అతను చుట్టుముట్టారు. అతన్ని అదుపులో తీసుకుని దాదాపుగా 17వ తారీఖు ఆ టైంలో ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి అంటే 2-3 రోజులు పూర్తి స్థాయిలో కూడా పోలీస్ కస్టడీలో పెట్టుకొని ఆయన పార్టీకి సంబంధించిన సీక్రెట్స్ కానీ పార్టీ ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుందో ప్రస్తుతానికి ఏ విధంగా పార్టీ నడుస్తుందని దాని మీద ఆయన తీవ్ర చిత్రహింసలకు గురి చేసి అతన్ని హత్య చేశారని చెప్పేసి కూడా ఆ లేఖలో అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కాబడుతుంది. దీనికి కేవలం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ద్రోహులు, లొంగిపోయినటువంటి కొంతమంది ద్రోహులు, దాంతో పాటు ఆ ప్రజెంట్ ఎవరైతే అతన్ని తీసుకుపోయారో హిడ్మాని ఇంటెలిజెన్స్ వర్గం
ఏదైతే పూర్తి స్థాయిలో కూడా మానిటరింగ్ చేసి వీళ్ళని పట్టుకుని ప్రాణాలతో పట్టుకుంది. మొత్తం కూడా ఒక ఇగ్మే కాదు, టెక్ శంకర్ ను కూడా దాదాపుగా 13 మందిని కూడా విడతల వారిగా అంటే ఒక రోజు ఇచ్చి ఒక రోజులో వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేశారు. వాళ్ళని పోలీస్ కస్టడీలో కొన్ని రోజులు ఉంచుకొని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని చిత్రహింసలకు గురి చేసిన తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి అంటుండ్రు. అదే కాకుండా ఈ ఎన్కౌంటర్ సంబంధించి కొంతమంది కట్టుకథలు అల్లారు. ఎన్కౌంటర్ మావోయిస్టు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవోజీ చేపించాడు. దేవోజీ ఎస్కేప్ కావడం కోసం దేవోజీ అను మళ్ళా రాజిరెడ్డి ఈ ఎన్కౌంటర్ చేపించాడని చెప్పేసి కూడా కొంతమంది దీని మీద ఆరోపణలు చేశారు. ఇదంతా ఆ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న నాటకం. వాస్తవానికి వాళ్ళిద్దరు పోలీస్ కస్టడీలో లేరు. అంటే ఇన్ని రోజులు కూడా మనం చూసుకోవచ్చు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవోజీ, అదేవిధంగా మళ్ళా రాజిరెడ్డి కేంద్ర కమిటీలో ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు రాజిరెడ్డి కూడా వీళ్ళిద్దరు పోలీస్ కస్టడీలో ఉన్నారని చెప్పేసి కూడా అనేక లేఖలు వచ్చినాయి. అనేక ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేశాయి. ఎందుకంటే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేస్తారు, వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు, పోలీసు వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా. పార్టీ ఇప్పుడు ఒక లేఖ స్పష్టంగా విడుదల చేసింది. వాళ్ళు దానికి సంబంధించిన ఏంటంటే విజయవాడ ఎపిసోడ్ లో వాళ్ళు లేరు, వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి పని మీదే ఉన్నారు, వాళ్ళు ఎస్కేప్ లో ఉన్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, పోలీస్ కస్టడీలో వాళ్ళు ఎవరు లేరు, ఈ ఎన్కౌంటర్ కి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి పార్టీ ఒక క్లియర్ కట్ గా అయితే చెప్పినట్టు పరిస్థితి. కాబట్టి ఎందుకంటే పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసం కేవలం ఆ దేవోజీ అదే మల్లా రాజిరెడ్డి పేర్లు వాడుకొని ఇగ్మా ఎన్కౌంటర్ కి వీళ్ళిద్దరే కారణం, ఇగ్మాని పట్టించింది వీళ్ళిద్దరే అని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియా వేదికగా కొంతమంది సిపిఐకి సంబంధించి ఛత్తీస్గఢ్ లో కుంట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొంచెం అతను కూడా ఆరోపణలు చేశాడు, దేవోజీ వీళ్ళే పట్టించారని. వాస్తవానికి ఇది వాస్తవం కాదు, ఇది ఆయన ప్రభుత్వం ఆడిస్తున్న నాటకాల్లో ఆయన పాత్రధారిగా ఉన్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితిగా పడుతుంది. కేవలం దేవోజీ అదేవిధంగా మల్లా రాజిరెడ్డి మా పార్టీకి సంబంధించిన పనుల మీద ఉన్నాడు, పార్టీకి ఆయన కట్టుబడి ఉన్నాడు, పార్టీలోనే ఉన్నాడు, ఆయన ఇక్కడ పోలీసు కస్టడీలో కూడా లేడు అని చెప్పి ఒక స్పష్టత అయితే వాళ్ళు లేఖలో ఇచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది. మొత్తానికైతే ఇగ్మాకు సంబంధించిన ఎన్కౌంటర్ ఎపిసోడ్ లో మాత్రం ఏం జరిగింది అనేది కూడా పిన్ పాయింట్ గా వాళ్ళైతే ఒక లేఖ 3 పేజీల లేఖ కూడా దండకారణ్య స్పెషల్ జోనల్ వికలు అయితే ఒక లేఖ విడుదల చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. ఏ విధంగా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారు, అసలు ఎట్లా ఏం జరిగిందన్న స్టోరీ మొత్తం కూడా దాంట్లో అయితే వాళ్ళు పెట్టినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు కీలక నేత హిగ్మా అని చెప్పుకోవచ్చు. హిగ్మా ఎట్లా చనిపోయాడు అనేది కూడా ఊహాగానాలు, ఎన్ని రోజులు కూడా ఎట్లా చనిపోయాడు అనేది ఊహాగానాలు. ఎన్కౌంటర్లో చనిపోయాడా, పట్టుకొని కాల్చాడా, లేకపోతే ఎట్లా చేశారనేది మొత్తం ఊహాగానాలు. కానీ ఇప్పుడు మాత్రం పార్టీ క్లియర్ కట్ గా ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది వాళ్ళు ఒక ఆ లేఖ 3 పేజీల లేఖ ద్వారా అయితే వాళ్ళు తెలిపినట్టు పరిస్థితిగా పడుతుంది. ఈ ఎన్కౌంటర్ ప్రధాన కారణం హిగ్మాకు సంబంధించినటువంటి దళంలో ఉన్నటువంటి వ్యక్తి, హిగ్మాతోటే ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ పోలీసులకి లొంగిపోయిన తర్వాత ఆయన 10-15 రోజుల ముందే లొంగిపోయి ఇగ్మా సంబంధించిన మూవ్మెంట్ మొత్తం కూడా అతని దగ్గర ఉంది. అతను సమాచారం ఇచ్చిన తర్వాత అప్పటికే విజయవాడకు వచ్చి దాదాపుగా 10-15 రోజులు ఇగ్మా విజయవాడలో ఉన్నాడు. ఈయన లొంగిపోయిన తర్వాత 15 రోజుల ముందు కూడా ఆయన ఆ ఇగ్మా అక్కడే ఉన్నాడు. ఇగ్మాకు సంబంధించిన ఆచూకీ మొత్తం కూడా తెలంగాణ పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు ఏడుతూ కూడా ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. అతనికి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇగ్మా ఎవరు అక్కడికి తీసుకొచ్చారని దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయడంతో కూడా అతను కలప వ్యాపారితో పాటు ఐటీడీలో ఉన్న కొంతమంది కాంట్రాక్టర్లు, ఇగ్మాతో పాటు కొంతమంది టెక్ శంకర్ ఇతర మావోయిస్టులు అక్కడికి రకరకాల పనుల మీద అని చెప్పేసి అక్కడ తీసుకొచ్చారు. అక్కడ ట్రీట్మెంట్ సంబంధించిన ఇగ్మా తీవ్రమైన అనారోగ్యంతో ఉంది. అక్కడ ట్రీట్మెంట్ అంటే అతనికి టీవీ జబ్బు ఉండడంతో కూడా ఇగ్మాకు బలహీనంగా పడ్డాడు. ఆయన ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం ఉందని చెప్పేసి కూడా అప్పటికే వచ్చి ఒక 15 రోజుల కంచి కూడా అక్కడ చికిత్స పొందుతున్నాడు విజయవాడలో. సో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే పార్టీకి సమాచారం అందింది, ఇగ్మా ఆచూకీ పోలీసులకి చెప్పారని చెప్పేసి కూడా పార్టీకి సమాచారం అందుతుంది. పార్టీ కూడా వెంటనే స్పందించి ఇగ్మాకి ఈ సమాచారాన్ని అందించిన 3-4 గంటలకు అంటే 15వ తారీఖు 3-4 గంటలకే పార్టీ నుంచి ఒక వ్యక్తి పోయి సమాచారాన్ని ఇచ్చారు. మీ సంబంధించినటువంటి పనులు మొత్తం ఇక్కడ పూర్తి చేసుకుని వచ్చేయండి, మీరు ఇక్కడ ఉన్నట్టు పార్టీ ఇక్కడ ఉన్నట్టుగా పోలీసులకు తెలిసిపోయింది అని చెప్పడంతో కూడా ఏమంటే ఇగ్మా కూడా అలర్ట్ అయ్యి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే పోలీసులకి దొరికాడు అని చెప్పేసి కూడా లేఖలో అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయి కూడా ఒక ఎన్కౌంటర్ మాత్రం ఇది బూటకప్ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా పార్టీ అయితే ప్రకటించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా ఎన్కౌంటర్ జరిగిందని వాళ్ళు స్పష్టంగా కూడా ఒక లేఖ 3 పేజీల లేఖలు అయితే వివరించారు. పూర్తిగా ఆయన ప్రాణాలతో పట్టుకొని రోజుల తరబడి చిత్ర హింసలకు గురి చేసి అతని భార్యని టెక్ శంకర్ తో పాటు మరో 13 మంది మొత్తం 13 మందిని ఇట్లా దారుణంగా 2 విడతలుగా ఎన్కౌంటర్ చేసి చంపారని చెప్పేసి కూడా పార్టీ అయితే ఒక లేఖ విడుదల చేసింది. అంతేకాకుండా పార్టీలో ఉన్నటువంటి ప్రజెంట్ కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నటువంటి దేవోజీ గానీ లేకపోతే మళ్ళా రాజిరెడ్డికి సంబంధించి ఎన్కౌంటర్కి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు పార్టీలో ఉన్నారు, వాళ్ళు పోలీస్ కస్టడీలో లేరని కూడా అదొక
స్పష్టమైనటువంటి లేఖలు అయితే స్పష్టం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా ఈ ఎన్కౌంటర్ సంబంధించినట్టు ఏదైతుందో ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు చంపారు, ఎట్లా చంపారనే దాని మీద కూడా ఒక క్లియర్ కట్ అయితే పార్టీ ఒక లేఖ ద్వారా అయితే ప్రకటన అయితే చేసినట్టు పరిస్థితి కాకపోతే ముమ్మాటికి వీళ్ళు ముందుగానే పట్టుకుని పార్టీలో కొంతమంది ఇచ్చినట్టు ద్రోహులు కానీ లేదా ఇతర ఇబ్బంది పైకి తీసుకెళ్ళినట్టు ద్రోహులు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే వీళ్ళని ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి కూడా పార్టీ అయితే ఒక లేఖలో పేర్కొన్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.